తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా మనం గెస్ట్లందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. దానికంటే ముందు బేబీ వైష్ణవి ప్రెజెంట్ శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ గారి నిర్మాణంలో, సతీష్ గారి దర్శకత్వంలో, పిఆర్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ సుపరిచితమైన, మనందరం ప్రేమించిన అర్జున్ అంబటి అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్న కిషోరి అండ్ రవిశంకర్ గారు, చైతన్యరావు, ఇలా ఎంతోమంది మంచి యాక్టర్స్తో మనందరినీ అలరించడానికి 19th ఏప్రిల్న మన ముందుకు వచ్చేస్తుంది అనమాట తెప్ప సముద్రం. సో దీనికి సంబంధించిన కంటెంట్ మీకు నచ్చేస్తే డెఫినెట్గా 19th ఏప్రిల్కి సేవ్ ద డేట్, బ్లాక్ ద డేట్ అండ్ థియేటర్కి వెళ్ళండి అండ్ సూపర్ సక్సెస్ని అందించండి. ఇప్పుడు చైతన్య గారి అమ్మాయి ఈ చిత్రంలో మంచి పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్న అమ్మాయి, బ్యూటిఫుల్ హీరోయిన్ కిషోరి విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్స్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఈ సినిమా నా ఫస్ట్ సినిమా టెక్నికలీ. సో ఇంకొకటి ఐ రియలీ థ్యాంక్ రాఘవేందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్. నేను జస్టిస్ చేసిన అని అనుకుంటున్నా. అండ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, మూవీలో విజువల్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ద మూవీ పిఆర్ గారు, రోహిత్ గారు, మీరు ట్రైలర్లో చూసిన బీజిఎం ఒక లెవెల్ అయితే మీరు మూవీలో చూసిన బీజిఎం ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ద బీజిఎం ఇన్ ద ఫిల్మ్. అండ్ రామ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, నాకు డ్యాన్స్ నేర్పించి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, సతీష్ గారు అక్కడ ఉన్నారు, బట్ ఎవ్రీబడి పేరు పేరున హ్యాస్ వర్క్డ్ సో వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సెట్స్ మీద ఉన్న ప్రతిరోజు ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ అవుటింగ్. ఎవ్రీబడి చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీసాము. అండ్ నేను ఎవరైనా మర్చిపోతుంటే ఐఎమ్ రియలీ సారీ. పూర్ణాచారి గారు అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్, thank you so much for putting so much efforts. We have put so many efforts for this film. And 19th రోజు ఈ ఫిల్మ్ వస్తుంది. I'm definitely sure that you will love the film. And please 19th రోజు ఈ ఫిల్మ్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాటల్లో అడిగారు కదా, డెఫినెట్గా వాళ్ళు చూస్తారు, కాదనట్లేదు. కాకపోతే మీలో ఉన్న సింగర్ బయటకు వచ్చి పాటతో అడిగితే కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడే నాకు వచ్చిన తాజా వార్త, మీరు సింగర్ కూడా అని చెప్పి యాక్టర్తో పాటు ఈ సినిమాలో పాడారు కూడా అని. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దో లైనే హోజాయ్. పిఆర్ గారు, మీరు ట్యూన్సా ఏమన్నా ఇస్తున్నారా? అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ మీరు స్టార్ట్ చేసి అయితే. ఓకే, ఈ సినిమా పాటనే పాడతాను నేను. మంగ్లీ గారు పాడిన పాట మరీ అంత పాడలేను, బట్ ట్రై చేసి. పర్లేదండి. యా. రామ సక్కని సీతమ్మ తోడు యాడున్నాడో 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 యాడున్నాడో, నాకు నచ్చే నావాడు ఎవ్వడో యాడున్నాడో 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 యాడున్నాడో. థ్యాంక్ యూ. సూపర్. కిషోరికి యా అడగకుండానే క్లాప్స్తో వాళ్ళు సూపర్గా వెల్కమ్ చేశారు మీ పాటను కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు పాడడానికి కాదు మాట్లాడడానికి డైరెక్టర్ సతీష్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ వేదికకు విచ్చేసిన పెద్దలు రామచంద్రారెడ్డి గారికి, రాకేష్ గారికి, ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక తెప్ప సముద్రం విషయానికి వస్తే, ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారికి కల్పించింది చైతన్య గారు. ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, కల్పించామంటే అప్పుడు కల్పించారు. ఫస్ట్ సిట్టింగ్లోనే రాఘవేంద్ర అన్న ఈ స్టోరీ ఓకే చేయడం జరిగింది. తర్వాత ఒక 1 month తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత అర్జున్ అన్నకి స్టోరీ చెప్పడం, చైతన్య గారికి స్టోరీ చెప్పడం, హీరోయిన్కి, వీళ్ళందరూ అలా ఒక 1 monthలో అంతా జరిగిపోయింది. కానీ ఇదంతా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా ఒక 1 monthలో
ఈ సినిమా అంతా కళ్ళ ముందర కనబడింది, వీళ్ళ టీం అంతా నా కళ్ళ ముందర కనబడింది. ఈ చిత్రానికి అసలు ఫస్ట్ శ్రవణ్ డైలాగ్స్ అందించడం జరిగింది. తర్వాత శేఖర్ కూడా అద్భుతంగా డిఓపి చేశాడు. మ్యూజిక్ పిఆర్ అద్భుతంగా సంగీతం అందించడం జరిగింది. థ్యాంక్ యూ బ్రో అందరికీ. అలాగే లిరిక్స్ పూర్ణాచారి, బాలాజీ గారు, పెంచల్ దాస్ గారు, వాళ్ళు ఈరోజు రాలేకపోయారు కానీ అందరూ ఒక టీం వర్క్ లాగా చేయడం జరిగింది. తెప్ప సముద్రం అనేది ఇది మన చిన్నపిల్లల పైన జరిగే అఘాయిత్యాలే కాకుండా ఇందులో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేందో 19th ఏప్రిల్ రోజు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. మీరు ఇది చిన్న సినిమా కాదండి, యాక్చువల్గా కంటెంట్ ఉన్న సినిమా. మీడియా ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తుంది, జనాల్లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీడియా వాళ్ళు స్పెషల్గా ఇది జనాల్లోకి తీసుకెళ్ళగా చేయాలని మీడియా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే సినిమాలు మొత్తం ఏది థియేటర్లో జనాలు రావట్లేదు. కొన్ని సినిమాలకు వస్తున్నారు, కొన్ని రావట్లేదండి. అంటే ఆ చిన్న సినిమానా ఏదా అని కొన్ని ఉండే కానీ థియేటర్కి అన్ని సినిమాలకు రావట్లేదు. కానీ ఈ సినిమాకి మాత్రం మీడియా ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ కావాలి. థియేటర్లకు వచ్చే విధంగా చేయాలని ఖచ్చితంగా ఇది మీకు కూర్చోబెడుతుంది సినిమా మాత్రం అని కోరుకుంటున్నాను. ముందు నాకు అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర అన్నకి అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెప్ప సముద్రంతో సూపర్ సక్సెస్ అందుకోవాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ సర్జు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ సర్జు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా హీరోకి ఇచ్చేద్దాం మనం మైక్. అర్జున్ అంబటి విల్ స్పీక్ నౌ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఈ ఈవెంట్కి వచ్చిన పెద్దలకి, పిల్లలకి, అండ్ ఈ వేదికను అలంకరించిన గెస్ట్స్ అండ్ నాతోటి కళాకారులందరికీ నమస్కారం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే అందరూ సహకరించి చాలా బాగా మాకు సపోర్ట్ చేసి సినిమా పూర్తి చేసి రిలీజ్ దాకా తెచ్చారు. అండ్ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ గారు కానీ, కొరియోగ్రాఫర్ రామ్ దగ్గర నుంచి కానీ, ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ తక్కువైనా సరే మూవీది బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నా సరే తెలిసి కూడా నిజంగా బాగా పనిచేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ కమింగ్ టు పిఆర్ మ్యూజిక్ డైరెక్టర్, చిన్న సినిమా అంటే బేసిక్గా బడ్జెట్ కన్సర్న్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్యూన్స్ ఏదో ఒకటి ఈ బడ్జెట్కి ఇది వస్తుందా అని తోసేస్తారు. కానీ థ్యాంక్ యూ రోహిత్, నిజంగా అలాంటి మంచి సాంగ్స్ ఇస్తావని నేను ఊహించలేదు. నువ్వు ఇలా కొడతావు నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను నమ్ముతున్నాను యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, మమ్మల్ని మర్చిపోద్ది అప్పుడు. అండ్ అలాగే ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది. చిన్న సినిమా అనగానే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు హీరో హీరోయిన్ దగ్గర నుంచి వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, పనిచేసి వెళ్ళిపోయామా, ఇది కాదంటే మాకు నెక్స్ట్ సినిమా ఉంటుంది. కానీ ఒక సినిమా పూర్తి చేసి దాన్ని రిలీజ్ వరకు తెచ్చి ఆ రోజు నిజంగా టెన్షన్ పడి తడిసి మోపుడయ్యేది ఎవరికంటే ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బులు పెట్టి ఆ రిటర్న్స్ వస్తాయా లేదా అని వాళ్ళు ఎంత వేదన పడుతుంటారో నిజంగా అది మాటల్లో చెప్పలేము. ఏదో సినిమా చూసి అంతసేపు బాగుందా లేదా, ఏం బాగాలేదురా అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మా ఫాదర్ అండ్ పెదనాన్న డిస్ట్రిబ్యూటర్స్ ఒకప్పుడు. ఆ డబ్బులు పోయినప్పుడు నిజంగా పైనుంచి కిందకు వచ్చేసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా తీయగలమా లేదా అనేది ఎంత బాధపడతారో నాకు తెలుసు. అండ్ డైరెక్టర్ సతీష్ గారు, సినిమా బాగాలేకపోతే హిట్టా ఫ్లాపా పక్కన పెడితే వీళ్ళకి తెలిసింది సినిమా సినిమా సినిమా. కృంగిపోకుండా అది హిట్ అయినా సక్సెస్ అయినా సరే దానికన్నా నెక్స్ట్ ఈ తప్పులు రియలైజ్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనే దాని మీద ఉంటారు.
సో ఇలాంటి డైరెక్టర్స్కి నిజంగా ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టండి. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్కి కూడా ఎంకరేజ్ చేసి మొత్తం రాకపోయినా సరే అది సేల్ అయ్యేలాగా కొంచెం మీడియా వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళకి ఇలా మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు వాళ్ళకి తెలిసిందే సినిమా, అంతే సినిమా ప్రపంచం, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. అండ్ అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఫ్యూచర్లో మీకు పెద్ద పేరు వచ్చినా సరే ఇప్పుడైతే ఎలా ఉన్నారో బడ్జెట్ కన్సర్న్స్ పెట్టుకొని ఉన్నా వచ్చి ఎలాగైతే పనిచేస్తున్నారో సపోర్ట్ చేద్దాం వీళ్ళకి అని. మీరు ఇన్ ఫ్యూచర్ నిజంగా పెద్దవాళ్ళు అయినా సరే మీకు వీలు ఉంటే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ చిన్న సినిమాలకి. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చిన్న సినిమాలను బతికించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఎగ్జామ్ అయితే రాసేసాం, అది హిట్ ఆఫ్ ఫ్లాపా పాస్ ఆఫ్ ఫెయిలా అనేది 19th తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ మీట్ని సక్సెస్ చేసినందుకు. అండ్ ప్లీజ్ డూ వాచ్ తెప్ప సముద్రం ఆన్ 19th of this month. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. సతీష్ అండ్ నవీన్, శివ, ఈశ్వర్. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అభి. అండ్ థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఇందులో కొంతమందికి నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేదు, అయినా ఈ సినిమా మ్యాక్సిమం 90% మేము పోచంపల్లి విలేజ్లో చేసాము. అక్కడ మాకు సపోర్ట్ చేసి నిజంగా సినిమాని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ. అండ్ పోచంపల్లి ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు షూటింగ్ అప్పుడు ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోవడానికి అక్కడ మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే అక్కడ మాకు ఎంతో హెల్ప్ చేసిన ఆనందాన్ని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ అశోక్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకు ఇంతమందిని పిలుస్తున్నాం అంటే చెప్పాను కదా, బడ్జెట్ కన్సర్న్స్ వల్ల వీళ్ళందరూ తలా ఒక చెయ్యేసి సినిమాని బతికించారు. సో ఇంతమందిని పిలుస్తున్నారంటే అనుకోద్ది స్టేజ్ మీదకి. అండ్ నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా లైఫ్లో ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు, ఇది ఆల్రెడీ చెప్పాను. గురువుగారు రండి. ఎక్కడికి వెళ్ళినా వేసుకొని తీసుకెళ్తున్నాను కాదు, కానీ నేను నిజంగా లో లెవెల్ ఉన్నప్పుడు నేనేం అడగకపోయినా నాకు మంచిగా హెల్ప్ చేసాడు, ఇది చాలాసార్లు చెప్పాను. అండ్ అలాగే నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను కాబట్టి రానన్నాడు యాక్చువల్లీ, కానీ నేనే బతిలాడి తీసుకొచ్చాను. సో నేనైతే ఎంత విజిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, అలాగే ఆయన కూడా మీడియాలో అంత విజిబుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 19th సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా మీకు బోలెడంత ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా, ఆల్ ద వెరీ బెస్ట్ తెప్ప సముద్రం టీమ్కి. సో 19th April మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం, సక్సెస్ సెలబ్రేషన్స్.